హాయ్ గైస్, రీసెంట్గా వస్తున్నటువంటి క్రీడా కథనాల ప్రకారం ఐపీఎల్ 2026వ సీజన్లో సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్కి ఆడబోతున్నాడంట. అండ్ సంజు శాంసన్ తన ఫ్యాన్స్కి ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్కి వెళ్ళబోతున్నట్టుగా చిన్న చిన్న హింట్స్ కూడా ఇచ్చాడు తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఉన్నటువంటి పోస్ట్ల ద్వారా. సో మొత్తానికి కన్ఫర్మ్ అయినటువంటి విషయం ఏంటంటే ఐపీఎల్ 2026వ సీజన్ ఆప్షన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సంజు శాంసన్ని తీసుకోబోతుందంట. ఐపీఎల్ 2026 నుంచి రాజస్థాన్ రాయల్స్కి కాకుండా చెన్నై సూపర్ కింగ్స్కి ఆడబోతున్నాడు సంజు శాంసన్. ఒకవైపు చెన్నై సూపర్ కింగ్స్కి అలాగే సంజు శాంసన్ ఫ్యాన్స్కి కూడా ఒక శుభవార్తగా మనం దీన్ని అభివర్ణించుకోవాల్సి ఉంటుంది. బట్ సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్కి రావడానికి ఒక చిన్న మెలిక పెట్టిందంట సిఎస్కే మేనేజ్మెంట్. అదేంటంటే సంజు శాంసన్ ఒకవేళ సిఎస్కే టీంలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా రుతురాజ్ గైక్వాడే సిఎస్కేకి ఫుల్ టైం కెప్టెన్గా ఉంటాడు. ఒకవేళ రుతురాజ్ గైక్వాడ్ యొక్క కెప్టెన్సీ పర్ఫార్మెన్స్ చెన్నై సూపర్ కింగ్స్కి ఇంప్రెసివ్గా లేకపోతే అప్పుడు సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్కి కెప్టెన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు కూడా రుతురాజ్ గైక్వాడే సిఎస్కే కెప్టెన్గా కొనసాగబోతున్నాడు. ధోని తర్వాత సిఎస్కే కెప్టెన్సీ బాధ్యతల్ని స్వీకరించబోతున్నాడు రుతురాజ్ గైక్వాడ్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ చూడడానికి ట్రై చేయండి.